సాక్షి పేపర్లో ఏం రాశారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా కరెంటు బిల్లు పెరిగింది అని చెప్పి వాళ్ళ పొద్దున్నే మళ్ళీ తప్పుడు వార్త మళ్ళీ ఒకటి రాశారు. వాళ్ళు 2019లో మన అధికారం వదిలిపెట్టేసరికి వాళ్ళకి అధికారం మన చేతిలో నుంచి పోయి వాళ్ళకి వచ్చింది. 5 సంవత్సరాల్లో ఓన్లీ ఈ బొగ్గు కొనుగోలు లేకపోతే పవర్ ని బయట నుంచి కొనుగోలు చేయడం, అంటే ఇక్కడ తయారు చేయడం ఆపేసి పవర్ కొనుగోలు చేశారు. విపరీతంగా కొనుగోలు చేసి 20,000 కోట్లు భారం వేసి ఎలక్షన్ ముందు దిగిపోయేటప్పుడు మన మీద భారం వేసి వెళ్ళిపోయారు. పోయినసారి అసెంబ్లీలో కూడా వివిధ రకాల క్వశ్చన్లు వేశారు. క్వశ్చన్లు వేస్తే సమర్థవంతంగా మేము ఆన్సర్ చెప్పాం. చెప్పిన తర్వాత మేలకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ పేపర్లో రాశారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మళ్ళీ మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసిన కరెంటు బిల్లు, వాళ్ళు పెంచిన కరెంటు బిల్లు వాళ్ళే ధర్నాలు చేయటం, వాళ్ళే అసెంబ్లీలో క్వశ్చన్లు వేయటం, వాళ్ళని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్ సీట్లు వచ్చినా సరే ఇంకా బుద్ధి అయితే మారలా. మనందరం కూడా అప్రమత్తం ఉండి ఎప్పుడు చెప్పాలి. పెన్షన్స్ కూడా మనం చూశారు. మనం ఏమన్నా పెంచి పెన్షన్స్ ఇస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, తొలగించే మనం అని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. కొద్ది మన కార్యకర్తలు వీళ్ళు కూడా అప్రమత్తం కూడా ఇవాళ మనం పెన్షన్లు పెంచాం. దాదాపు నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వట్లా. ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్స్ పైన ఖర్చు పెట్టినంత డబ్బు వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వట్లా. చూశారు కదా మీరు, పోయినసారి వాడి పెన్షన్ 2,000 నుంచి 3,000 చేస్తున్నారు. శాతం 3,000 చేయడానికి వాడికి 4-5 సంవత్సరాలు పట్టింది. మనం ఒక సంతకంతో 3,000 నుంచి 4,000 చేసాం, కొన్ని 4,000 6,000 చేసాం, కొంతమందికి 15,000 ఇస్తున్నాం, దాదాపు 25 లక్షల మందికి 10,000 ఇచ్చే పెన్షన్స్ కూడా ఉన్నాయి. మనం వాళ్ళ రోడ్ల కోసం దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టాం. వాడు 1 కిలోమీటర్ తార్ రోడ్ వేయాలి, 1 కిలోమీటర్ కూడా తార్ రోడ్ వేయాలి. మనం 800 కోట్లు మొదటి విడతగా రిలీజ్ చేసి ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఒక 600 కోట్లు ఇచ్చారు. రోడ్లు పెట్టాం, ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం, రేపో మాపో మళ్ళీ పిల్లలు చదువుకు డబ్బులు ఇస్తామని చెప్తున్నాం, రైతులకి డబ్బులు ఇస్తామని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాం. డెవలప్మెంట్ చేస్తున్నాం, సంక్షేమం రెండు వెళ్తా ఉన్నాం అన్నమాట. కానీ వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తా మళ్ళీ మన ప్రజల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ప్రభుత్వం సంగతి మీకు తెలియదు కదా. ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళింది. కానీ ఖచ్చితంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చామో అవన్నీ చేస్తాం. అవే కాకుండా రాజధాని పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేసే ప్రక్రియ ఉన్నారు. వాళ్ళ 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ మార్చడం వల్ల డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయి వాళ్ళు మళ్ళీ 400 కోట్ల రూపాయలతో అయిపోయే డయాఫ్రామ్ వాల్ వాళ్ళు మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ భారం ఎవరి మీద పడుతుంటే మన ప్రజల మీద పడుతుంది. ప్రజల మీద పడిన భారాన్ని మళ్ళీ మన మీద వేసే ప్రయత్నం చేస్తాం, మన ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ